హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడివచ్చిన దేవుని బిడ్డలైన సంఘమునకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మన యొక్క కీవర్డ్ మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదవగా ఆలకిస్తాం. దావీదును రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాను. చాలని. హల్లెలూయా. దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడును, రెండవదిగా నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడునై ఉన్నాడనియు దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలా సాక్ష్యం ఇవ్వడానికి గల కారణాలలో గత ఆదివారము అతడు ప్రార్థన పరుడనియు, అతడు స్తుతులను దేవునికి అర్పించువాడునై ఉన్నాడనియు, అతడు దేవుని మందిరమును ప్రేమించువాడనియు, అతడు దేవుని యొక్క గద్దింపును అంగీకరించువాడనియు 4 ఉన్నతమైన ఆయనలో ఉన్న ఆత్మీయ అనుభవాలను ప్రభు మనతో నేర్పించువాడునై ఉండి ప్రభు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ దినము కూడా ఆయనలో ఇంకా కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడనియో, అతడు నా హృదయానికి తగినవాడనియో అని దేవుడు దావీదును గురించి దేవుడు సాక్ష్యం చెప్పడానికి గల కారణాలలో మరొక కారణాలు ఏంటిదంటే, ఆయన స్వభావమే ఆయనను దేవుని ఎదుట సాక్ష్యము చెప్పువానిగా మార్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి మనం విన్నాము, అతడు దేవుని సన్నిధిలో చేయవలసిన ఆత్మీయ అనుభవాలు, డైలీ వైజ్గా అతడు కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాలు మనం విన్నాం. ఈ దినము ఆయనలో ఉన్న స్వభావాల చేత సంఘం అలంకరించబడాలి. దావీదు ఏ స్వభావాలతో నింపబడ్డాడు, దావీదు ఏ స్వభావాలను బట్టి అతని దేవుడు నాకు ఇష్టుడని సాక్ష్యం చెప్పాడో, దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన పరులమై ఉన్నాను, మనం స్తుతులను అర్పించువారమై ఉన్నాను, మనం దేవుని సన్నిధిని ప్రేమించువారమై ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్న మన అంతరంగములో కూడా దేవుని స్వభావాలను మనం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తు స్వభావముల చేత సంఘము అలంకరించబడాలి. యేసుక్రీస్తు స్వభావముల చేత మనము నింపబడిన వారమై ఉండాలి. ఈ దినమున దేవుని బిడ్డలారా, మనం ఎన్ని ఆత్మీయ అనుభవాలను, సాతాను దుర్గములను పడగొట్టగలిగిన శక్తి కలిగిన ఆత్మీయ అనుభవాలు కలిగి ఉన్నాను, మన స్వభావాలు మన జీవితాలలో క్రీస్తు స్వభావాలుగా మారాలి. అలా మారుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తమును కార్చి శిలువ మరణము నుండి పాపములను ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని మార్చుట కొరకే ఆయన మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఓ దేవుని స్వభావాలుగా మనం మార్చబడాలి. దేవుని స్వభావాలుగా మన స్వభావం మారాలి. ఒక మాటలో చెప్పాలంటే, మన మానవ స్వభావం పాతి పెట్టబడాలి, దేవుని స్వభావము చేత మనము నింపబడాలి. దేవుని స్వభావము చేత మనం అలంకరించబడాలి. దేవుని స్వభావాల చేత మనం దినదినము ఆ స్వభావాల చేత నింపబడి యేసయ్య వలె మనం మార్చబడాలి. అలా మార్చబడాలంటే, దేవుడు నా హృదయానికి తగినవాడు, ఇతడు నాకు ఇష్టానుసారుడు అని చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, దావీదు స్వభావాలు దేవుని స్వభావాలుగా దావీదు మార్చుకున్నాడు. దేవుని స్వభావం వల్లే తన స్వభావాన్ని మార్చుకున్నందువలన దేవుడు అతన్ని
నా ఇష్టానుసారుడైన మనుషుడనియో దేవుడు అతని పట్ల సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, దావీదును దేవుడు ఏం చేశారు తెలుసండి, అంతకంతకు దేవుడు వర్ధిల్లు చేశాడని రాయబడింది. దావీదును దేవుడు గొప్ప రాజుగా దేవుడు ఆశీర్వదించి అతని సింహాసనమును దేవుడు స్థాపించి అతని సంతతికి ఆ సింహాసనాన్ని దేవుడు సొంతం చేశాడు. కొత్త నిబంధన గ్రంథములో దావీదు జీవితంలో మనం ఆలోచించినట్లయితే, యేసు క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో, స్వార్థ ప్రకటించుచున్న దినములలో దావీదు కుమారుడా అని ఇదిగో దేవుడు పిలిపించుకోవడానికి ఏమాత్రము సిగ్గుపడక దావీదు పట్ల దేవుడు ఎంతగానో ఆనందించువాడై ఉన్నాడు. ఈ దినమును దేవుని మందిరకస్తున్న మన జీవితాల్లో మన స్వభావాలు యేసయ్య స్వభావాలుగా మారునట్లుగా మన దినదినము మనం మార్పు పొందాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనకు ఎన్ని ఉన్నా కూడా దేవుని బిడ్డలారా, ఆ స్వభావాలతో నింపబడకపోతే మనం చేసే భక్తి వ్యర్థం, మనం చేసే ప్రార్థనలు వ్యర్థం, మన మందిరానికి రావడం వ్యర్థము, మన సహవాసానికి చేర్చబడడం వ్యర్థము, సమస్తము వ్యర్థముగా మారిపోకుండా ఉండాలి కొరకే మనం అనుదినము క్రీస్తు స్వభావాలతో మారుట కొరకే దావీదు స్వభావము యేసు స్వభావంగా తను మార్చుకొని ఈ కడవరి దినాలలో జీవము గల సంఘానికి దావీదు జీవితం ఒక మాదిరిగా దేవుడు పెట్టాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దావీదులో ఉన్న కొన్ని స్వభావాలను మీకు చెప్తాను, శ్రద్ధగా మీరు ఆలకించు వారై ఉండాలి. ఒక 5 విషయాలు నేను చెప్తాను, చక్కగా మనం ఆలకిస్తాం. మొట్టమొదటిగా దావీదు జీవితంలో మనం చదువుదాం వాక్య గ్రంథములో నుండి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 5వ వాక్యం. దావీదుని సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. చాలండి. ఇక్కడ సౌలుని దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. ఆ దినాలలో దావీదు రాజుగా కాలేదు, సౌలు చేతి కింద ఒక సైనికుడిగా జీవిస్తున్న దినాలు. అప్పుడు రాజు అయిన సౌలు దావీదుకు ఒక అధికారిగా, ఒక నాయకుడిగా ఉన్న దినములు. అప్పుడు సౌలు యొద్ద దావీదు పనిచేస్తున్న దినాలవి. అయితే దావీదు విషయములో సౌలు అక్కడ రాయబడింది, సౌలు దావీదుని ఎక్కడికి పంపించినా, ఏ చోటికి పంపించిన చోటుకెళ్ళను పోయి తన పని చేసుకొని వచ్చేవాడు. హల్లెలూయా. అంటే దావీదు ఎలాంటి వాడు తెలుసండి, సౌలు రాజు వచ్చి పిలుస్తాడు, దావీదు ఇటు రా అని పిలిచి, పలానా చోటికి వెళ్ళు, వినండి నా వైపు చూస్తూ వినండి, పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళ్ళి నువ్వు పని చేసుకునిరా అని దావీదుకు రాజైన సౌలు ఒక మాట సెలవిచ్చినప్పుడు, నేను ఆ చోటుకి వెళ్ళను, ఆ ప్రాంతానికి వెళ్ళను, అది నాకు ఇష్టము లేదు, ఆ ప్రాంతానికి వెళ్ళడము నాకు ఇష్టము లేదు అని రాజైన సౌలుని అతడు వ్యతిరేకించగా, తిరుగుబాటు చేయక, నేను వెళ్ళను అని చెప్పక, దావీదుకు అది కష్టమైనా, అది బాధ అయినా, అది ఇబ్బంది అయినా, అది ఒడిదుడుకులైనా, రాజైన సౌలు నా అధికారి, నా నాయకుడు నాకు ఒక మాట సెలవిచ్చాడు కాబట్టి అక్కడికి తప్పకుండా వెళ్తానని అతడు పంపిన చోటెల్లా, అతడు ఏ చోటుకి వెళ్తే ఆ చోటుకి వెళ్ళడానికి అతడు సంపూర్ణంగా రాజైన సౌలుకి పరిపూర్ణంగా లోబడిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, పూర్ణముగా లోబడిన వ్యక్తి దావీదు. తనపై అధికారైన సౌలు రాజుకి ఎక్కడికి పంపించను కూడా నేను వెళ్ళను అంటలేడండి. పరిపూర్ణముగా హృదయపూర్వకంగా లోబడి ఆ పని చేసుకొని వస్తున్నాడటండి. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు.
దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అనడానికి గల కారణం ఏంటి తెలుసండి? అతడు పరిపూర్ణముగా హృదయపూర్వకంగా లోబడే స్వభావం కలిగిన వ్యక్తి. అతనికి ఇష్టమున్నా ఇష్టము లేకున్నా, అతనికి బాధ ఉన్నా బాధ లేకున్నా, వేదనున్నా ఏది చెప్పినా కూడా ఒక మాట అధికారి చెప్పిన వెంటనే, ఒక మాట రాజుగారు చెప్పిన వెంటనే ఆ మాటకు శిరస వహించి సంపూర్ణంగా లోబడిన వ్యక్తి. ఇంకొంచెం లోతుకు వెళ్తే దావీదు విషయంలో తన తండ్రి అయిన యెషాయి, ఇదిగో నీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని అతనికి ఒక మాట సెలవు ఇవ్వగా అతడు అంటున్న మాట చదవండి. అక్కడనే 1 సమూయేలు 17వ అధ్యాయం 20వ వచనం. యేషయ్య తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున, చూడండి దేవుని బిడ్డలారా, యెషయి తన తండ్రి తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున తనకి ఏ పని చెప్పాడో ఆ పని చెయ్యను, నా వల్ల కాదు, నాకు గొర్రెలు ఉన్నాయి, నేను వెళ్ళలేను తండ్రి అని తిరుగుబాటు చేయట్లేదు. వ్యతిరేకించకుండా యెషయి తండ్రికి లోబడి, పూర్ణంగా లోబడి నేను వెళతాను, నా తండ్రి నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అతడు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఒక దావీదు వలె దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, ఘనపరచాలంటే దేవుడు నీలో నాలో మనలో ఉండవలసిన స్వభావం తెలుసండి, లోబడే స్వభావము చేత మనం నింపబడాలి. లోబడే తత్వం మనకు ఉండాలి. లోబడిన దావీదునే, ఒక గొర్రెల కాపరిన దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. లోబడిన దావీదుని దేవుడు ఘనపరిచాడు. లోబడిన దావీదుని, తృణీకరింపబడిన దావీదుని దేవుడు ఒక రాజుగా దీవించాడు. దావీదులో ఉన్న ఒక స్వభావం ఏంటిదంటే లోబడే స్వభావం. అధికారికి లోబడుతున్నాడు, తన తండ్రికి లోబడుతున్నాడు. ఎవరు ఏ పని చెప్పినా, ఏ చోటుకి వెళ్ళి మొన్న ఆ చోటుకి వెళ్ళను అని చెప్పకుండా సంపూర్ణంగా లోబడి పంపిన చోటనెళ్ళపోతున్నాడు, పంపిన చోటుకి వెళ్ళపోతున్నాడు. నీ పోను అని అంటలేడండి. ఈ దినమున దేవుని బిడ్డలని మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మనమందరము దేవుని ఆజ్ఞకు లోబడాలి. దేవుని సన్నిధిలో లోబడే స్వభావం కలిగి ఉండాలి. మనలో తిరుగుబాటు ఉండకూడదు, మనలో వ్యతిరేకించే స్వభావం ఉండకూడదు. మెడవంచని స్వభావం మనలో ఉంటే దేవుని అభిషేకం మన మీద ఉండదు, దేవుని కృప మన మీద ఉండదు, దేవుని సన్నిధి మనం ఇంట్లో ఉండదు. మన హృదయం, మన ఆలోచన ఎలాగుండాలంటే మనము దేవుని మాటకు లోబడాలి, మన పైనున్న అధికారులకు లోబడాలి, మన నాయకులకు లోబడాలి, మన యాజకులకు లోబడాలి. ఒక లోబడే స్వభావముతో నీవు నింపబడ్డప్పుడు తప్పకుండా దేవుని సన్నిధి, దేవుని కృప నీ మీద సమృద్ధిగా ఆవరిస్తుంది. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. లోబడిన దావీదునే అనేక మంది ప్రజలకు, ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు దీవించాడు. కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తల్లి అయిన మరియా తన పరిచారకులతో అంటుంది, ఆయన చెప్పిన పని మీరు చేయుడి అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఆ పరిచారకులను పిలిచి ఒక మాట అంటాడు, ఈ ఖాళీగా ఉన్న రాతి బాణులను నీళ్లతో నింపు అని చెప్పిన వెంటనే వారు మరో మాట సెలవేయకుండా ఆ రాతి బాణాలను, 6 రాతి బాణాలను అంచుల మట్టుకు నీళ్లతో నింపి ఆ నీళ్లు ముంచి, ఇదిగో విందులో పాలు పొందిన వారికి పోయండి అన్న వెంటనే విందులో పాలు పొందుతున్న వారికి నీళ్లు పోస్తుండగానే అది ద్రాక్షరసంగా మారింది. ఆ ద్రాక్షరసం వారు త్రాగినప్పుడు ఇదిగో వారిస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసండి, ఇదిగో మీరు ఎవరైనాను ముందు ఇదిగో జబ్బు ద్రాక్షరసాన్ని పోస్తారు, కానీ మీరేంది మొదట ఇదిగో మీరు మంచి ద్రాక్షరసాన్ని ఉంచుకున్నారు
అని వారిని ఇదిగో ప్రజలు ఇదిగో ప్రభుని గురించి అక్కడ చేసిన గొప్ప కార్యాన్ని గురించి వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇవన్నిటి కారణం ఏంటో తెలుసా అండి దేవుని బిడ్డలారా, ఇదిగో శిష్యులు కాదు, అక్కడ పరిచారకులు. ఆ పరిచారకులు యేసు చెప్పినట్లుగా ద్రాక్షరసం అయిపోయింది, కానీ నీళ్ళని నింపమంటేనే దేవుని సన్నిధానంలో ఒక మాట వ్యతిరేకించకుండా, తిరుగుబాటు చేయకుండా ఇదిగో నీళ్ళను నింపారు. ఇదిగో వారు లోబడ్డారు. ఒక లోబడిన ప్రజలను బట్టి, లోబడిన పరిచారకులను బట్టి కానా విందులో దేవుడు అద్భుతం చేశాడు. ఈ దినమున దేవుడు మన ఇంటిలో ఒక అద్భుతం జరగాలంటే, మన ఇంటిలో ఉన్న నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి, మన ఇంటిలో ఉన్న కొరతలు తొలగించబడి, మన ఇంట్లో లోటు తొలగిపోవాలంటే నీకు లోబడే స్వభావం ఉండాలి. నీకెంత డబ్బు ఉండని, నీకెంతున్న జ్ఞానం ఉండని, నీకెంత బలం ఉండని, నీకెంత ఔన్నత్యం ఉండని, నీకు లోబడే తత్వం లేకపోతే మీరు రాసి పెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటిలో ఉండడు. ఆ విశ్వాసులు దేవుని ఆత్మ కాదు, వారిలో దురాత్మ పనిచేస్తుంది. లోబడడం ద్వారా కానాలో విందులో అక్కర తీర్చబడింది. ఈ దినమున దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. సారెపతి విధవరాల ఇంట్లో ఒక్క రొట్టె ఒక అప్పమే ఉన్నది. దేవుని బిడ్డలారా, కొంచెమే పిండి ఉంది, కొంచెమే బుడ్డిలో నూనె ఉన్నది. సేవకుడు వచ్చి ఒక మాట చెప్తున్నాడు, మొదటి అప్పమున యొద్దకు తీసుకుని రా అమ్మా అని చెప్పిన వెంటనే మరో మాట సెలవివ్వకుండా ఇదిగో మొదటి అప్పము సేవకుడికి ఇచ్చింది. నా దేవుని సన్నిధిలో ఆమె పూర్ణంగా లోబడింది. తనకి ఇంట్లో లేకపోయినా, తన కుమారుడు లేకపోయినా ఆ లేమిని చూడకుండా సేవకుడు చెప్పిన మాటకు లోబడడం ద్వారా దేవుడు ఏం చేశారో తెలుసా అండి, కరువు తీరు కాలం వరకు సారెపెతులోని ఆ విధవరాలుని దేవుడు పోషించాడు. హల్లెలూయా. వారి కుమారుని పోషించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిదంటే లోబడే స్వభావం. అందుకే సౌలు రాజ్యాన్ని ఎందుకు కోల్పోయాడు? దేవుడు సెలవిచ్చాడు అమాలేకులందరినీ హతము చేయమని. కానీ సౌలు ఏం చేశాడు తెలుసా అండి, కొన్ని వాటిని అతడు ఉంచి అమాలేకు యొక్క అగాగు రాజుని ఉండడం ద్వారా, సంపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడకపోవడం ద్వారా దేవుడు ఒక దినం సెలవిచ్చాడు, ఇదిగో సౌల, బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. ఒకడు చేసిన బలును బట్టి యెహోవా సంతోషించునా, ఒకడు మాట వినుట వలన యెహోవా సంతోషించును. ఈ దినమున దేవుని బిడ్డలారా, నీకు లోబడే స్వభావం నీకుంటే నీవు ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. భార్య భర్తకు లోబడి నడవాలి, ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. విశ్వాసులు సేవకునికి లోబడి నడవాలి, ఆ సంఘములో దేవుని సన్నిధి ఉంటుంది. ఇంటిలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. విద్యార్థులు టీచర్స్కి లోబడి బ్రతకాలి. పనిచేస్తున్న స్థలములో మీ పై అధికారికి మీరు లోబడి జీవించాలి. నేను చెయ్యను, నేను రాను, ఇలా అని నువ్వు తిరుగుబాటు చేస్తావో, తిరుగుబాటు చేసిన వారి మధ్యలో దేవుడు ఉండడు, దేవుని కృప ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి, దేవుని దీవెనలు కోల్పోవడానికి, దేవుని మేలులు కోల్పోవడానికి నీవు లోబడే తత్వములో నీలో తగ్గిపోయిందేమో, నువ్వు దాన్ని సరిచేసుకుంటే తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుని దీవిస్తాడు. ఈ దిన సంఘమ విశ్వాసులారా, లోబడే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శరీరధారి అయిన దినములలో ఆయన లోబడి ఉండెను అని రాయబడింది. చదవని మాటలు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, చూడండి, వారికి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయిన దినములలో మరియాకి ఏం చేశాడంటే, యోసేపుకి
లోబడి బ్రతుకుతున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు లోబడుతున్నాడు. ఈ దినమున నువ్వు లోబడుతున్నావా, లోబడట్లేదా? లోకానికి దూరంగా జీవించు అని దేవుని వాక్యం నేను గద్దించినప్పుడు లోబడు. పాపాన్ని నువ్వు వ్యతిరేకించని దేవుని వాక్యాన్ని గద్దించినప్పుడు లోబడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది మీ యొద్ద నుండి పారిపోవాలంటే ఏం చేయాలి? మీరు దేవునికి లోబడాలి. మీరు లోబడని ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా? లోబడని స్తుతులను దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? లోబడని జీవితాన్ని, లోబడిని చేసే ఏ అర్పణము కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే దేవుని బిడ్డలమైన మనము లోబడిని మనం బ్రతుకుతే తప్పకుండా వారి స్థాయి, వారి స్థితి ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య స్వభావం. దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్న మనం, రక్షణ పొందిన మనము లోబడే స్వభావముతో మనము నింపబడుదుముగాక. ఆమేన్. రెండవదిగా దావీదులో ఉన్న గొప్ప లక్షణం చదువుదాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 24:4. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీ శత్రువుని నీ చేతికి అప్పగించి ఉన్నాడు. దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా, చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదులో ఉన్న ఒక గొప్ప లక్షణం చూడండి. దావీదు, సౌలు, ఈ ఇద్దరి జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఆలోచించండి. దావీదు సౌలుకు ఎల్లప్పుడూ ఏం చేసేవాడని? మేలు చేసేవాడు. దావీదుకి సౌలుకి దావీదు మేలుకరంగా ఉన్నాడు. దావీదు సౌలుకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ప్రయోజనకరంగా ఉన్నాడు, అతనికి అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ సౌలు దావీదు పట్ల ఏం పెంచుకున్నాడు తెలుసండి దేవుని బిడ్డలారా? అసూయను పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకొని దావీదుని అనేక మార్లు చూశాడు, అనేక మార్లు హతం చేయాలని చూశాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని అనేక సార్లు సౌలు హింస పెట్టాడు, బాధ పెట్టాడు, వేదన పెట్టాడు. సౌలు అనేక మార్లు ఖడ్గము చేత, ఈట చేత చూశాడు. అందుకే సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి, సౌలు యొక్క ఆ కత్తి వాత నుండి తప్పించుకోవడానికి, సౌలు యొక్క బాధల నుండి తప్పించుకోవడానికి దావీదు అనేక మార్లు కొండల్లో, గుహలో, ఆ అడవులలో, అరణ్యములో ఒంటరి జీవితాన్ని ప్రాణ భయముతో బ్రతికే దినాలు దావీదు జీవితంలో ఏర్పడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే సౌలు దావీదుని శత్రువుగా చూస్తున్నాడు, అనేక మార్లు చూస్తున్నాడు. కానీ ఒక దినమున సౌలే దావీదు చేతికి చిక్కాడు. చిక్కినప్పుడు దావీదు ప్రక్కనున్న జనులు అంటున్నారు, యెహోవా నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, వెంటనే ఇతని హతం చేయి, ఇతను చంపేసేయి, ఇతని గొడవ నీకు ఉండదు, ఇతని బాధ నీకు ఉండదు. ఇతను నిన్ను అనేక మార్లు చూశాడు, అనేక మార్లు నేను బాధ పెట్టాడు, అనేక మార్లు నేను హింస పెట్టాడు. ఇతని వల్ల అనేక మార్లుగా నీవు బాధ పెట్టావు. సౌలుని హతం చేయి, దేవుడే నీ శత్రువుని చేతికి అప్పగించాడు అని అన్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా అండి? అతన్ని చంపగా అతని మీద కత్తి వేయక అతన్ని విడిచి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటి తెలుసా అండి? అతనిలో క్షమించే స్వభావం ఉంది. అమ్మేం చెప్పండి? హల్లెలూయా. శత్రువు చేతికి తిక్కిన కూడా ఏం చేశాడండి?
అతని చేసిన పాపాన్ని, అతడు చేసిన దోషాన్ని, అతడు దావీదు పట్ల కలిగిన అవన్నీ బాధలన్నీ మనసులో పెట్టుకోకుండా అతను క్షమించి విడిచి వెళ్ళిపోయాడండి. ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దావీదులో ఉన్న ఒక గొప్ప లక్షణం తెలుసండి. హింసించిన సౌలుని క్షమించిన వాడు, బాధ పెట్టిన సౌలుని క్షమించిన వాడు, చంప చూసిన సౌలుని క్షమించిన వాడు, అనేక రకాలుగా వేదన కలుగజేసిన శత్రువుగా ఉన్న సౌలుని క్షమించి అతడు దేవుని హృదయాన్ని చాటింప చేసిన వాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుండు. క్షమించే హృదయము ఒక దేవుని హృదయం. క్షమించే మనసు ఒక దేవుని హృదయం. పగబెట్టే మనసు, ద్వేషించే మనసు, కుట్రలు చేసే మనసు, నాశనం చేసే మనసు, పడగొట్టే అది సాతాను హృదయం. అయితే క్షమించే మనస్సు, క్షమ కలిగిన హృదయం, క్షమించే సిద్ధ మనసు కలిగిన ఆ మంచి స్వభావం ఎవరిదంటే మన యేసయ్యది. ఇప్పుడు యేసయ్య స్వభావం నీ స్వభావంగా మారాలి. యేసయ్య లాంటి హృదయం నీ హృదయంగా మారాలంటే నీ హృదయంలో ఉండవలసిన స్వభావం ఏంటి తెలుసండి? నీ శత్రువులను క్షమించే స్థాయిలో మనం ఎదగాలి. నిన్ను నాశనం చేయించిన వారిని క్షమించాలి, నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించాలి, నిన్ను పడగొట్టిన వారిని క్షమించాలి, నిన్ను అనేక మార్లు నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించాలి. నిన్ను బాధ పెడుతున్న వారు వారని తెలిసినా, నేను ఇబ్బంది పెడుతున్న వారని తెలిసినా, నీ కుటుంబాన్ని పాడు చేసిన వారు ఉన్నవారని నీకు తెలిసినా, అనేక మార్లుగా నిన్నును నీ కుటుంబాన్ని పాడు చేయించిన మనుషులు నీ కంట కనబడినా, నీతో ఉన్నా, నీతో మాట్లాడినా వారి ఎడల నువ్వు పగను ద్వేషాన్ని పెట్టుకోకుండా మనసారా నువ్వు క్షమించగలిగిన హృదయాన్ని మనము కలిగి ఉంటే అది నిజముగా క్రీస్తు యొక్క స్వభావమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య గురించి రాయబడిన తెలుసండి, ఆయన క్షమించాడటండి. ఆయన ఎవరు క్షమించాడు? పిడుగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు, కొరడాలతో కొట్టిన వారిని యేసయ్య క్షమించాడు, ఆయనను బాధ పెట్టిన వారిని యేసయ్య క్షమించాడు, సిలువకు వేసిన వారిని యేసయ్య క్షమించాడు, ఇతను సిలువకు వెయ్యుడి అన్నవారిని క్షమించాడు, యూదుల రాజు నిన్ను నీవైతే రక్షించుకొని పరిహాసం చేసిన వారిని యేసయ్య క్షమించాడు, బల్లెపు పోటుతో పొడిచిన వారిని యేసయ్య క్షమించాడు, ఈడ్చుకొని వెళ్ళిన వారిని యేసయ్య క్షమించాడు. యేసయ్య ఎలాంటి వాడు తెలుసండి? క్షమా హృదయము కలిగిన దేవుడు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. అందుకే ఆయన అంటున్న మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. ఎవడైనా నీకు హాని చేసిన ఎడల ఒకని ఒకడు సహించుకొనుడి, ఒకని ఒకడు మీరు క్షమించుకొనుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును ఒకరిని క్షమించాలి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని క్షమించాడు కదా, మీరు కూడా క్షమించాలి. ప్రభువు నీ పాపాలు క్షమించాడు కదా, ప్రభు నీ దోషాలు క్షమించాడు కదా, ప్రభు నీ అపవిత్రతను తొలగించి నేను క్షమించి నీకు రక్షణ ఇచ్చాడు కదా, నేను అపవాది ముద్ర నుండి నిన్ను విడిపించి పరలోకానికి వారసులుగా మార్చాడు కదా. ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను క్షమించలాగున నీ పొరుగు వారిని, నీ తోటి వారిని, నీ సహోదరుని నీవు కూడా క్షమించాలి. నీ మీద నెపములు ఆడిన వారిని, నీ మీద నిందలు మోపిన వారిని, నీ మీద అబద్ధములు పలికిన వారిని, నీ మీద నిన్ను హింసించిన వారిని కూడా, నిన్ను తిట్టిన వారిని, నిన్ను కుట్టిన వారిని, నీ మీద బూతులు ఆడిన వారిని, నిన్ను పరిహాసం చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి. క్షమించేయడమే నిజమైన యేసయ్య హృదయం. నిజంగా క్షమించే మనసు కలిగి ఉండడమే అతడు యేసుని ప్రతిబింబిస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడని అర్థము. ఆ మనసును మనము కలిగి జీవిస్తే నా దేవుడు నిశ్చయంగా నీ కొరకు పరలోకం తెరుస్తాడు. హల్లెలూయా. రాళ్ళతో కొట్టిన స్టెఫెన్, రాళ్ళతో కొట్టిన వారిని, హింస పెట్టిన వారిని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా,
వీరు చేసిన ఈ పాపం వారి మీద మోపకము, వారిని క్షమించుమని దైవజనుడైన స్టెఫెను రాళ్ళతో కొట్టి ఉమ్మివేసిన వారిని అతడు ప్రార్థన పూర్వకంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీరు చేసిన పాపాలు క్షమించు, వీరి దోషాలు క్షమించి వీరు రక్షించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అలా క్షమించగలిగిన ప్రార్థన కొరకు పరలోకం తెరవబడుతుంది. ఇది నీకు ఆ మనసుందా? నేను అంటున్నాను, నువ్వెంత గొప్ప ప్రార్థన పరుడు కాదు, యేసయ్య స్వభావాల చేతను నింపబడిన ప్రార్థన పరుడిగా మారాలి. నీ స్వభావం మారాలి. ఏంటిదయ్యా నీ స్వభావం మారవలసింది? క్షమించలేని నీ మనసు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన మనసుగా మారాలి. పగబట్టిన నీ మనసు శత్రువుని సైతము క్షమించగలిగిన మనసుగా నీ మనసు మారాలి. శత్రువులు ఎక్కడ ఉండరు? నీ ఇంట్లోనే శత్రువులు ఉంటారు. ఎక్కడుంటారు? యోసేపుకి శత్రువులు ఎక్కడున్నారు? ఇంట్లోనే. సొంత అన్నలే అతనికి శత్రువులు. సొంత అన్నలే అతడు పైకి రాకుండా ఇష్టపడిన వ్యక్తి కాదు. గుంటలో తోశారు అన్నలు, అమ్మివేశారు అన్నలు. ఈ దినమున నీ జీవితములు కూడా నీ ఇంట్లో వాళ్ళు నీకు బాధ కలుగజేస్తున్నారు, హాని కలుగజేయవచ్చు. లేకపోతే నీ పొరుగు వారికి హాని కలుగజేస్తున్నారేమో. నువ్వు క్షమించు చాలు, దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన సంగమ విశ్వాసులారా, ఎందుకంటే యేసయ్య కొరకు సువార్త ప్రకటించిన కూడా, యేసయ్య కొరకు సువార్త ప్రకటించిన కూడా, యేసయ్య కొరకు హింస పెట్టబడుతున్న కూడా, ఇదిగో హింస పెట్టుచున్న వారి మీద, బాధ పెట్టుచున్న వారి మీద క్రైస్తవ ప్రజలు, దేవుని బిడ్డలు ఎందుకు కేసులు వేయరు? ఎందుకు దండించరు? ఎందుకు వారి మీద పగబెట్టుకోరంటే యేసయ్య శత్రువులను క్షమించాడు కాబట్టి. యేసయ్యను నమ్మిన బిడ్డలు, యేసయ్య సేవ చేస్తున్న బిడ్డలు, యేసయ్య సంఘములో విశ్వాసంగా ఉన్న బిడ్డలు హింస పెడుతున్నా కూడా హింస పెట్టుచున్న వారిని క్షమించుటయే క్రైస్తవ లక్షణమై ఉన్నది. హల్లెలూయా. ఆ కృపను మనం కలిగి ఉండాలి. మనకందరికీ తెలుసు దేవుని బిడ్డలారా, ఒరిస్సాలో జరిగిన సంఘటన మనం ఆలోచించినట్లయితే, ఇద్దరి కుమారులను ఇదిగో ఒక వ్యాన్లో జీబులో వేసి చంపేసిన కూడా, భర్త ఇద్దరు పిల్లలు చచ్చిపోయిన కూడా వారిని ఆ తల్లిగారు నేను సహృదయముతో క్షమిస్తానని చెప్పింది. హల్లెలూయా. ఈ దినమున క్షమించడమే మనసు, క్షమించడం. అమెరికాలో ఒక వ్యక్తిని గంతుడు షూట్ చేసినప్పుడు ఆ భార్య ఆ వ్యక్తిని క్షమించేది. ఇదన సంగమ విశ్వాసులారా, నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత క్షమిస్తావో అంతగా క్రీస్తు స్వభావము, అంతగా క్రీస్తు మహిమ, క్రీస్తు యొక్క కృప అంతగా నీ మీద విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని రకాలుగా ఒక వ్యక్తి తప్పు నీ ఎడల చేస్తున్నాడని తెలిసి కూడా నువ్వు మౌనివై అతని క్షమించు, కానీ అతని కీడు మాత్రం మనం చేయకూడదు. అతని మాత్రం ఏ కీడు చేయకూడదు. అతని కొరకు ప్రార్థన చేయి, అదే చాలు. అందుకే దేవుని సంఘమా, ఆ అభిషేకాన్ని మనం కలిగి జీవించదుము గాక. నిజమైనగా దావీదులో ఉన్న గొప్ప స్వభావం చూడండి. చంప చూసిన సౌలుని ఏం చేశాడు? చంపగా వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇది యేసయ్య స్వభావం కాకపోతే ఏం స్వభావం అండి ఈ దినమున? అందుకంటాడు, శత్రువులను నువ్వు క్షమించగలిగితే దేవుని బిడ్డలారా, శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ తలదించుకున్నావో ఆ తలదించుకున్న స్థలములను తల ఎత్తేలాగున నీ కుటుంబాన్ని మారుస్తాడు. నువ్వు ఎక్కడైతే నీ పగవారు నిన్ను మీద దుమ్ము ధూళి పోసి పరిహాసం చేశారో వారి నువ్వు హృదయపూర్వకంగా క్షమిస్తే ఆ మనుషుల మధ్యలో, ఆ కుటుంబీకుల మధ్యలో నీ కుటుంబాన్ని నువ్వు క్షమించావు కాబట్టి వారి కంటే నీ చెయ్యి పైకి లేపి ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకుండవలసిన ఒక మనసు, ఆలోచన, హృదయం ఏంటిదంటే యేసయ్య హృదయము నీ హృదయంగా మారాలి.
యేసయ్య స్వభావం నీ స్వభావంగా మారితే చాలండి, అది పరలోకం నీ కొరకు తలుపులు తెరుస్తుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. డబ్బు ఉంది, కారు ఉంది, బిల్డింగ్ ఉంది, ఏముంది, యేసయ్య స్వభావం లేకపోతే నువ్వెందుకు క్రైస్తవుడి? వేస్ట్, వ్యర్థం. యేసయ్యను ఇన్ని శరీర అనుభవాలు అన్నీ ఉన్నా కూడా యేసయ్య స్వభావం లేకపోతే నువ్వు రక్షణ పొంది వ్యర్థం అండి దేవుని బిడ్డలారా. అందుకే యేసయ్య స్వభావం రెండవది క్షమించే స్వభావం. దావీదులో ఉన్న రెండవ స్వభావం క్షమించే స్వభావం. మనం ఆ స్వభావాన్ని కలిగి ఉందుము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా చదవండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16-17 వాక్యాలు. దేవా యెహోవా, ఇంతగా హెచ్చు స్థితిలోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది దేవా, ఈ నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యెహోవా. మనుషుడు మాట్లాడునట్లు దయపాలించి చాలండి. ఆయనలో ఒక ప్రార్థన చేస్తున్నాడు దావీదు దేవుని సన్నిధికి వచ్చి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీవు నన్ను ఇంతగా హెచ్చులోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది, నీ దృష్టికి స్వల్ప విషయమే కదా. అంటే ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయనలో మనకు నేర్చే గొప్ప స్వభావం తెలుసా అండి? తగ్గింపు స్వభావం. ఏం స్వభావం అండి? తగ్గింపు. దేవుడు అతని రాజుగా చేసిన కూడా ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని? నేను మట్టివాడినయ్యా, నేను గొర్రెలను కాచుకునే ఒక అరణ్యములో బ్రతికేవాడిని, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు, నేను ఏపాటి వాడినని ప్రార్థనలో కూర్చున్నప్పుడు తన దీనత్వాన్ని బయలుపరుస్తున్నాడండి. ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట తెలుసండి. దేవుని సన్నిధిలో మనం ఎలా కనబడాలి, దేవుడికి ఎలా మనం కనబడాలి, దేవుని ముఖదర్శనం ఎలా చేసుకోవాలి, దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన కన్నులకు నువ్వు ఎలా కనబడడానికి ఇష్టపడాలి తెలుసండి? దీనుడవై నువ్వు దేవునికి కనబడాలి. తగ్గింపు కలిగిన వ్యక్తిగా నువ్వు కనబడాలి. తగ్గింపు స్వభావము యేసయ్య స్వభావం. యేసయ్య కూడా రాజులకు రాజును ప్రభులకు ప్రభువై ఉండి కూడా ఆయన యూదులకు రాజుగా ఈ లోకములో పుట్టిన కూడా ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన పొత్తి గుడ్డలు ఆయన వస్త్రాలుగా ధరించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఆయన తగ్గింపు. ఆయన తగ్గింపు. విద్య లేని పామరులను తన కొరకు సేవ కొరకు ఎన్నుకున్నాడు. అదే ఆయన తగ్గింపు. సుంకరులతో కలిసి భోజనం చేశాడు. అదే ఆయన తగ్గింపు. దేవుని బిడ్డలారా, బీదల గృహములో ఆయన బస చేశాడు. అది ఆయన తగ్గింపు. శిష్యుల యొక్క పాదములను ఆయన కడిగాడు. ఆయన కండువతో తుడిచాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, గొప్ప దేవుడు. ఇదిగో మనుషుని పాదాలు కడుగుటకు ఆయన వంగాడు. ఇదిగో మట్టి అయిన మనుషుని పాదాలను ముట్టుకున్నాడు. అది యేసయ్యలో ఉన్న తగ్గింపు. ఇవన్నీ ఎందుకు యేసయ్య చేసేవాడు తెలుసండి? తన బిడ్డలు కూడా యేసయ్య అనగా నా వలె ఉండాలి, నా వలె జీవించాలి, నా వలె బ్రతకాలి కొటకరు ఆయన మనకు మాదిరిగా ఆయన తగ్గింపు స్వభావము ఒక మాదిరిగా ఉంచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మనము ఎన్ని స్థితిలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నా కూడా నీలో ఒక తగ్గింపు కనబడాలి. దేవుని బిడ్డలారా, తగ్గింపు అనే స్వభావం నీలో ఉండాలి. నీకు డబ్బు ఇచ్చాడు దేవుడు, నీలో డబ్బు కనబడద్దు. డబ్బు లేనప్పుడు ఉన్న దీనస్థితిని కనబడాలి.
దేవుడు నీకు ఒక గొప్ప స్థితి ఇచ్చాడా, గొప్ప ఇల్లు ఇచ్చాడా, ఇదిగో గొప్ప వైభోగం ఇచ్చాడా, గొప్ప ఉన్నత స్థితి ఇచ్చాడా, ఆ ఉన్నత స్థితిలో కూడా నీలో ఒక తగ్గింపు కనబడాలి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనము. యువర్ క్యారెక్టర్ ఎలాగుండాలి, నీ నేచర్ ఎలాగుండాలంటే ఒక తగ్గింపుతో కూడినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహానులో గొప్ప తగ్గింపు కలిగిన వ్యక్తి అండి దేవుని బిడ్డలారా. ఆయన అంటున్న మాట తెలుసండి, చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వాక్యం. నాకంటే నా యేసయ్య శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. చూడండి, ఇది ఆయన తగ్గింపు. యేసయ్య చెప్పుల వారు విప్పుట కూడా నేను యోగ్యుడను కానంటున్నాడు. అది బాప్తిసం ఇచ్చి యోహాను తగ్గింపు. చూడండి, కానీ యేసయ్య కంటే ముందు బాప్తిజాలు ఇచ్చింది యోహాను గారే. యేసయ్య కంటే ముందు పుట్టింది యోహానే. యేసయ్య కంటే ముందు ఆత్మతో నిండుకున్నవాడు యోహాను. ఇన్ని గుణాతి లక్షణాలు కలిగి ఉన్నా కూడా నేను మార్గములను సిద్ధపరచువాడినే కానీ నేను దేవుణ్ణి కాదు. నేను ఆయన మార్గములను ఆయన ఉపదేశాలను బోధించడానికి వచ్చాను కానీ నేను దేవుడును కాదు. నేను ఆయన చెప్పుల వారు విప్పుట కూడా యోగ్యుని కాదు. నేను నీళ్ళతో మీకు బాప్తిజం ఇస్తున్నా, కానీ నా వెనుక వస్తున్న సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇస్తాడు. మీరు అగ్నితో మీరు బాప్తిజాన్ని ఆయన ఇస్తాడు. ఆయన చెప్పుల ముట్టడు కూడా యోగ్యుడను కాదని ఆయన తన తగ్గింపు జీవితాన్ని వ్యక్తపరుస్తాడు. ఈ దినాల్లో నీకు ఆ తగ్గింపు ఉండాలి. నువ్వు పాటకారివైనా, ఆరాధికుడువైనా, ప్రార్థనపరుడువైనా, వాక్య చాతుర్యం గలవాడివైనా, మంచి పరిచారకుడువైనా, మంచిగా దేవునికి ఇవ్వగలిగిన కానుకలు ఇవ్వగలిగిన వాడివైనా, తత్వజ్ఞానివైనా, గొప్పవాడివైనా, మంచి పేరు పొందగలిగిన వాడివైనా, నీలో ఉండవలసిన స్వభావము క్రీస్తు స్వభావం అనబడుతున్న ఒక తగ్గింపు స్వభావం నీలో ప్రత్యక్షపరచబడాలి. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి పరిసయ్యుని ప్రార్థన ఉంది, సుంకరి ప్రార్థన ఉంది. పరిసయ్యుడి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కారణం ఒకటే, అతని తగ్గింపుతో కూడిన ప్రార్థన. ఇదిలో మనం అలా జీవించుతున్నామా ఆలోచించండి. మనం అలా బ్రతుకుతున్నామా ఆలోచించండి. ఏమీ లేకున్నా, అన్నీ లేకున్నా కూడా, మనకి ఏం లేకపోయినా సరేనండి, యేసే స్వభావాలను ఒక ఐశ్వర్యంగా నువ్వు పోగు చేసుకో. ఒక ఐశ్వర్యము నువ్వెంత పోగు చేస్తున్నావో, ఆత్మ సంబంధమైన ఒక ఐశ్వర్యం ఏంటిదంటే యేసయ్య స్వభావమే ఒక ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యములో ఒకటి ఏంటి తెలుసండి, తగ్గింపు అనే ఐశ్వర్యాన్ని నువ్వు సమకూర్చుకుంటే చాలు, తన్ను తాను తగ్గించుకుని వానిని దేవుడు అంతకంతలుగా హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది అని రాయబడింది. తగ్గించుకో. నువ్వెంత తగ్గించుకుంటావో నీ కుటుంబం అంతగా దేవుని చేత దీవించబడుతుంది. నువ్వెంతగా అతిశయపడతావో అంతగా దేవుని కృప, దేవుని సన్నిధి మన ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే సంఘమ విశ్వాసులారా, సంఘానికి వస్తున్న నీవు, పరిచర్యలకు వస్తున్న నీవు, నీ పొరుగువాని ఎడల, నీ తోటివాని ఎడల, నీ సేవకుల ఎడల దీనుడివై తగ్గింపు కలిగి మనము నడుచుదుముగాక. ఆమేన్. 4వదిగా చదవండి దేవుని బిడ్డారా, ఆయనలో ఒక స్వభావం చదువుదాం. 1 సమూయేలు రాసిన గ్రంథం 24:5 వచనం. 1 సమూయేలు 24:5. సౌలు పై వస్త్రమును ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక, యెహోవా చేత అభిషక్తుడు అయిన నా ప్రభునకు
ఈ కార్యమును చేయను. చాలండి, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం తెలుసండి. దావీదు అభిషేకము యొక్క విలువను ఎరిగినవాడు. సౌలుని ఏమని సంబోధిస్తున్నాడు దావీదు? ఇతడు నా ప్రభువు అని సంబోధిస్తున్నాడు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడని, అభిషక్తుడని సంబోధిస్తున్నాడు. ఇతను సంగమ విశ్వాసులారా, అభిషేకముని గురించిన విలువ, అభిషక్తుని గురించిన విలువను విశ్వాసులు ఎరిగిన వారై ఉంటే వారి ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాలలో దేవుని అభిషక్తుని గురించిన ప్రకటన కలిగిన వారమై ఉండాలి. అభిషేకము పొందాడు సౌలు, దేవుడు అభిషేకించమన్నాడు కనుక అతడు దేవుని చేత అతడు ఏం పొందాడని అభిషేకాన్ని పొందాడు. కాబట్టి అభిషేకించిన వాని ముట్టుట, అభిషేకించిన వాని తాకుట, అభిషేకించిన వానికి హాని చేయుట, అభిషేకించిన వానికి ద్రోహం చేయుట, అభిషేకించిన వాని పాడు చేయుట అది నాకు తగదు. నేను అలా చేయడముని యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాణ్ణి అని ఎరిగి, ఎందుకంటే దేవుని బిడ్డలారా, దావీదు కూడా అభిషేకాన్ని పొందినవాడు కాబట్టి అభిషేకము యొక్క ఉన్నతమైన స్థితిని, అభిషేకములను ఔన్నత్యమును, అభిషేకములున్న ఆ గొప్ప స్థితిని ఎరిగినవాడు కాబట్టి అభిషేక్తులకు గౌరవాన్ని, అభిషేక్తులకు విలువలను, అభిషేకానికి ఒక దైవీకమైన విలువను ఇదిగో ఎరిగినవాడు కాబట్టి దావీదుని కూడా ఒక ఉన్నతమైన అభిషేకముతో నింపి ప్రభు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలును కూడా దేవుడు అభిషేకించాడండి, కానీ అభిషేక విలువను ఎరిగినవాడు కాదు. అభిషక్తులకు హాని చేసిన వాడు ఇతడు. అందుకే సౌలు రాజ్యము కూలిపోయింది, దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, చదవండి మాట. ఆ మొదటి సమూయేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. సౌలు యొక్క పతన స్థితిలో మనం ఒక మాటను మనం చదువుదాం. రాజు నీ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఏదోమీయుడైనా ఏఫోదును ధరించుకొనిన 85 మంది యాజకులను, అభిషక్తులను ఆ దినమున హతము చేశాను. చూడండి, ఏఫోదును ఎవరు ధరిస్తారు? సేవకుడు మాత్రమే ధరించాలి. ఏఫోదును ధరించే సేవకుడు యెహోవాకు పరిచర్య చేయాలి. ఏఫోదును ధరించి ఇదిగో సేవకుడు ప్రార్థన చేయాలి. ఏఫోదును ధరించి అతడు దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే ఏఫోదును ధరించు వారు ఎవరంటే యాజకుడు మాత్రమే. అంటే ఒక వ్యక్తి యాజకుడిగా ఎలా మార్చబడుతున్నాడు? ఒక వ్యక్తి యాజకుడు ఎలా మార్చబడతాడు? ఒక వ్యక్తి సేవకుడు ఎలా మార్చబడుతున్నాడు? ఒక వ్యక్తిని దేవుడు సేవకు ఎలా ఎంపిక చేస్తున్నాడు? ఇతడు సేవకుడు, ఇతడు యాజకుడు అనడానికి గల కారణం ఏంటి తెలుసండి? చదవండి పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను. నిర్గమకాండం 40వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. హల్లెలూయా. చూడండి, అతడు యాజకుడు ఎలా అయ్యాడు? అహరోను మోషేతో దేవుడు అంటున్నాడు, నాయకునితో, అహరోను నాకు యాజకుడగునట్లు, అహరోను గుడారముల సేవ చెడు యోగ్యుడగునట్లు అతనికి ప్రతిష్ఠితమైన వస్త్రములను నీవు ఫస్ట్ ధరింపచేయి. అతడు ఇశ్రాయేలుల వంటి వస్త్రాలను వేసుకోకూడదు. ఇదిగో లోకస్తులు వేసుకున్నట్లుగా సేవకుడు వస్త్రాలు వేసుకోకూడదు. లోకస్తుల వలె వస్త్రాలు ధరించకూడదు. లోకస్తుల వలె సేవకుడు వస్త్రాలను వేసుకొని అతడు బులిపిటిని ఎక్కకూడదు. అతడు ప్రసంగం చేయకూడదు. అతడు యాజకత్వాన్ని చేయకూడదు. యాజకుడికి ఒక వస్త్రాలు ఉన్నాయి, అవి ప్రతిష్ఠింపబడిన వస్త్రాలు.
యాజకుడుకుని వేసుకునే వస్త్రాలు అవి సన్ననారపు వస్త్రాలు, అవి యాజకుడు వేసుకునే వస్త్రాలు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు. మనుషులందరూ వేసుకున్నట్టుగా కనబడదు. అతడు యాజకుడు వస్త్రాలు వేసుకున్నప్పుడు ప్రజలు ఇతడు సేవకుడని పిలవాలి, ప్రజలు ఇతడు యాజకుడని పిలవాలి. ఇతడు సేవకుడు అనే గుర్తింపు ఏంటి తెలుసా అండి? ఏదో అంతరంగంలో మాత్రం కాదు, ప్రజలు అతని వస్త్రాలు చూసిన వెంటనే ఇతడు సేవకుడు, ఇతడు దైవజనుడని ప్రజలు సాక్ష్యం చెప్పాలంటే ఇతడు ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసుకోవాలి. ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసుకున్న ఇతడు ఏం చేయబడాలి? అభిషేకింపబడాలి, అభిషేకించాలి. సేవకుడు సేవ చేయాలంటే, పరిచర్య చేయాలంటే, ఓ ఘనమైన సేవను జరిగించాలంటే అతడు అభిషేకించబడాలి. అభిషేకించబడినప్పుడు ఆ అభిషేకింపబడిన యాజకుడు చేసే అర్పణములను, ప్రార్థనలను, విజ్ఞాపనలను దేవునికి సన్నిధికి చేరి ఆ యాజకుని ద్వారా దేవుని ప్రజలకు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడారములో ప్రతి దానిని అభిషేకించాడు దేవుడు. వస్తువులనే దేవుడు అభిషేకిస్తే ఘనమైన పరిచర్య చేయుటకు, పరలోక సంబంధముకు సేవ చేయుటకు అభిషేకించబడడానికి దేవుడు యాజకులను అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, 3 విధమైన అభిషేకాలు ఉంటాయి. రాజుల అభిషేకం, యాజకుల అభిషేకం, ప్రవక్తల అభిషేకం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అభిషేకింపబడ్డాడంటే ఆ అభిషేకానికి మనం విలువనిస్తే, ఆ అభిషేకాన్ని మనం గౌరవిస్తే, ఆ అభిషేకాన్ని బట్టి ఆ వ్యక్తి పట్ల మనం దైవీకంగా నడుచుకుంటే తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకరికి సేవకునిగా ఒక అభిషేకము, ఒకరికి పరిచారకుడిగా అభిషేకము, ఒకరికి పాటలు పాడే అభిషేకము, ఒకరికి ప్రార్థించే అభిషేకము, ఒకరికి మందిరములో సేవ చేసే అభిషేకం, ఒకరికి వంట చేసే అభిషేకము, ఒక దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటించే అభిషేకం. అభిషేకములో ఒక మార్పులు, అభిషేకములో కొన్ని ఆ స్టేజెస్. అది గ్రహించకుండా విశ్వాసులు చేసే పని సేవకుడు చేస్తాడు, సేవకుడు చేసే పని విశ్వాసులు ఎక్కడం. ఎందుకు తెలుసండి? కొన్ని కుటుంబాలలో పిల్లలు మీరు గ్రహించండి, శాపగ్రస్తులు అవుతున్నారు. కారణం ఒకటే, విశ్వాసి చేయవలసిన పని దేని కొరకు అభిషేకించాడో ఆ అభిషేకములు ఉంటే చాలా విశ్వాసులు దీవించబడతారు. కానీ సేవకుడు చేసే పని కూడా విశ్వాసి చేస్తాను, సేవకుడు చేసే పని కూడా విశ్వాసులుగా మేము చేయగలుగుతామని ఎప్పుడైతే వాడు సాహసిస్తాడో వానిలో నుండి దేవుని అభిషేకం తొలగిపోయి వారి కుటుంబానికి ఒక శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అలా నువ్వు చేయకూడదు, అలా నువ్వు నడవకూడదు. గనురాలైన శూన్యమురాలి వలె అభిషేక్తులకు విలువనిచ్చే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. ప్రవక్త ఏలియాకి సారెపేద విధవరాలు విలువనిచ్చినట్టుగా నీ కుటుంబం అలా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ కృపను పొందుకో, ఆ ప్రత్యక్షతను పొందుకుంటే దేవుని ఆశీర్వదిస్తాడు. సౌలు రాజ్యం ఎందుకు కోల్పోయింది? అభిషేకానికి విలువనివ్వకపోవడం ద్వారా. అందుకే సంగమ ఉజ్జియా అనే ఒక రాజ్యాన్ని కోల్పోవడం గల కారణం ఏంటిదండి? అభిషక్తుల మాట వినక, అభిషక్తులు చేసే పనిని తను చేయడానికి సాహసించడం ద్వారా తన రాజ్యం కూలిపోయి కుష్టి వ్యాధిని కొని తెచ్చుకున్నాను. బెల్షాసర్ అనే ఒక రాజు దేవుని మందిరం కొరకు అభిషేకించబడిన పాత్రలను తన కొరకు అతడు వాడుకోవడం ద్వారా అతని మీదకి దేవుని తీర్పు వచ్చింది. ఇకను నీ రాజ్యము నిలవదు, నీ ప్రభుత్వము నిలవదు, ఇకను నీవు కూలిపోతావని బెల్షాసర్ రాజు మీదకి దేవుని తీర్పు వచ్చింది. ఇదన సంఘమ విశ్వాసులారా, నీ ఇంటికి ఒక అభిషేకం పొందిన సేవకుడు, అభిషేకం పొందిన సేవకురాలు, అది ఎవరైనా సరే నువ్వు గౌరవించి మర్యాద చేసి ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ దైవీకమైన సమర్పణ,
ఆ దైవీకమైన విలువలు కలిగిన ఇంటిలోనే దేవుడు ఉంటాడండి. లేకుంటే వేరే ఇంటిలో దేవుడు ఉండడు. ఒక ఇంటిలో నేను గత దినం ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఒక అమ్మకు బాగాలేకపోతే 65 సంవత్సరాలు పైబడి ఉంటుంది. నేను కుర్చీలో కూర్చుంటే ఆమె పైన కూర్చుంది. ఒకవేళ నేను మోకరించి ప్రార్థన చేయడానికి సాపలో కూర్చుంటే, అమ్మా నువ్వు కుర్చీలో కూర్చో, ఏం కాదు అని అన్న కూడా, అలా అనొద్దు పాస్టర్ గారు, మీరు వయసులో చిన్నవారే కావచ్చు కానీ మీరు అభిషేకం పొందిన దైవజనులు అని ఆమె నాతో కలిసి కూర్చోలేని స్థితిలో కూడా కూర్చొని కింద మెత్త వేసుకొని 2 గంట సేపు ప్రార్థనలో ఏకీభవించింది. ఇంచుమించు 65 సంవత్సరాలు పైబడి దాటి ఉన్న ఆ తల్లి. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఆమె పెద్దదే కావచ్చు, ఆమెలో ఉన్న ఒక హృదయంలో ఒక భయం తెలుసండి, ఒక దైవికమైన గౌరవం, ఒక దైవికమైన ప్రేమని తెలుసండి. అతడు దైవజనుడు, అతడు అభిషేక్తుడు, అభిషేకాన్ని విలువనిస్తే దేవుడు మా ఇంట్లో ఉంటాడనే ఒక దైవికమైన భయం ఆమెలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కొందరి దగ్గరికి వెళ్తాం, ఆయనకి ఏం చూసుకోనో కానీ పొగరు, కానీ కుర్చీలోకి వెళ్ళి పైకులు లేవాడు, ప్రైజ్ లార్డ్ చెప్తే కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా. ఎందుకండి అది గర్వం. అది మీ జీవితాలకు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అభిషక్తులకు విలువనిచ్చిన వారిని గొప్ప ప్రయోజకులుగా దేవుడు వారిని దీవిస్తాడు. హల్లెలూయా. అభిషక్తుల యొక్క కడుపు నింపిన వారిని దేవుడు వారింట్లో సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇతడు సౌలు చచ్చిపోయినప్పుడు దావీదు ఎలా ఏడుస్తున్నాడో తెలుసండి. అభిషేకం లేని వారినైనా డాలు పడిపోయినట్లుగా, దావీదు, సౌలు నీ డాలు పడిపోయిందే అని ఏడుస్తూ దుఃఖపడుతున్నాడంటే 2 సమూయేలు రాసిన గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. అంటే అభిషేకము గురించిన విలువ కలిగిన దావీదు కాబట్టి అతని అభిషేకాన్ని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది 92వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడి, చదవండి. తొంభై 92వ కీర్తన 10వ వచనం. కొత్త తైలముతో నువ్వు నేను అంటబడితేనే, అంటే అభిషేకముతో నువ్వు అంటబడ్డప్పుడు గురుపోతు కొమ్ము హెచ్చించబడినట్లుగా దేవుని బిడ్డలారా, నువ్వు అభిషేకముతో నింపబడ్డప్పుడు, అభిషేకములో నువ్వు జీవించినప్పుడు, అభిషేకము చేత నువ్వు తడపబడుతున్నప్పుడు నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన హెచ్చింపును నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 4వదిగా దేవుని సంఘమ విశ్వాసులారా, దావీదులో ఒక మంచి గుణం తెలుసండి. అభిషేకానికి విలువనిచ్చిన వాడు, అభిషక్తులను గౌరవించిన వ్యక్తి దావీదు. ఆమేన్. 5వదిగా మరి చదవండి, దేవునిలో చక్కటి మాట చదువుదాం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి. నేను ముగిస్తున్నాను. తర్వాత ఫిలిష్తీయులు కయీలా మీద యుద్ధము చేసి కళ్ళము మీదున్న ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. చదవండి 5 వరకు. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా? యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు దేవుడు సెలవిచ్చెను గనుక దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా వద్ద విచారణ చేశాను, నీవు లేచి కయీలాకు వెళ్ళి ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను.
చాలండి. హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థమైన పరిభాషలో మనం చూసినట్లయితే కేయిలా అనే ఒక మనుషుల మీదకి ఫిలిస్తీయులు అనే ఒక మనుషులు యుద్ధము చేసి వారి కళ్ళము మీదకి వచ్చి వారి ధాన్యాన్ని ఏం చేశారండి? దోచుకొని వెళ్ళిపోయారు. ఎవరి ధాన్యము? కేయిల వారి ధాన్యం. ఆ సంగతి దావీదుకి తెలిసి కేయిల వాళ్ళకి నేను సహాయం చేయాలనా అని దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు, నీవు వెళ్ళి తక్షణమే ఫిలిస్తీయులతో యుద్ధము చేసి కేయిలక ధాన్యమును కేయిల ప్రజలను నీవు రక్షించు అని దేవుడు సెలవిచ్చగానే అతడు దావీదు తన జనులను తీసుకొని ఫిలిస్తీయుల మీద దండెత్తి, ఇదిగో ఫిలిస్తీయుల చేతుల్లోని కేయిల మనుషులను వారి ధాన్యాన్ని దోపుడు సొమ్మును తీసుకొని వచ్చి ఆ ప్రజలను రక్షించి వారికి కావలసిన ప్రతి విధమైన ఫిలిస్తీయులు ఎంత ధాన్యాన్ని తీసుకొని వెళ్ళారో ఆ ధాన్యం అంతా పోగు చేసి మరలా కేయిల ప్రజలకు అప్పగించాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసండి? కష్టములో, బాధలో, వేదనలో, ఇబ్బందులో ఉన్న ఆ ప్రజలకి ఉపకారము చేసే స్వభావం. ఆపదలో నా ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఉపకారం చేయుచున్నాడు. ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట తెలుసండి, ఆపదలో ఉన్న ప్రజలకి దావీదులో ఉన్న గొప్ప లక్షణమును ఉపకారము చేసే స్వభావం. ఇప్పుడు నేను మనమందరము దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ యొద్దకు వచ్చి కష్టమైంది, నాకు బాధ ఉంది, నాకు వేదన ఉంది, నాకు ఇబ్బంది ఉందంటే చేతనంత వరకు మనం ఉపకారము చేయడానికి సిద్ధపడదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఆదుకోవడానికి ఇష్టపడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నాడు. ప్రజలను ఆదుకున్న దావీదు, ఉపకారం చేసిన దావీదు, వారి క్షేమాన్ని కోరిన దావీదు, వారి కొరకు శత్రువులతో యుద్ధమాడి వారిని ఆదరించిన వాడు దావీదు. ఇతని సంఘానికి వస్తున్న నీవు, ఈ పరిచర్యలో దేవుని నమ్ముకున్న మనము, నువ్వు సంఘానికి ఆదుకునే వ్యక్తిగా ఉండాలి, సంఘాన్ని ఆదరించే వ్యక్తిగా ఉండాలి, సంఘానికి ఉపకారం చేసే వ్యక్తిగా ఉండాలి. కష్టములో, బాధలో, వేదనలో, జ్వరాలతో నలిగిపోతున్న కుటుంబాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అది ఎవరైనా సరే నీ యొద్దకు వచ్చి నీకు ఆ సంగతి తెలియగానే వెంటనే వారి విషయములో ఆదరించేవాడువై ఉండి వారికి ఉపకారము చేయువాడుమై మనం ఉండినట్లయితే నిజంగా యేసయ్య స్వభావం నీలో ఉండినట్లే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకంటాడు ఉపకార ధర్మము చేయుట మీరు మరిచిపోకుడి. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఉపకారము ధర్మమును మీరేం చేయకూడదండి? మర్చిపోకండి. చూడండి, అట్టి యాగము, అట్టి పని, అట్టి భక్తి దేవునికి ఇష్టమైన భక్తి. ఉపకారించే. బైబిల్లో దావీదు నాబాలను ఒక వ్యక్తి కూడా తన మందను కాపాడి ఏం చేశాడండి? ఉపకారం చేశాడట. చదవండి, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 25, 14, 15, 16 వచనాలు. అమ్మా నాబాలు మొరుటోడు. నాబాలు అన్న మాటకు అర్థం ఏంటంటే మోటువాడు అని ఉంటుందండి. మొరుటోడు, ఏ మాట వినడు, తిరుగుబాటు స్వభావం. అలాంటి వ్యక్తి దావీదు తన మందకు, అరణ్యానికి మేపడానికి వారి ప్రజలకు క్షేమాన్ని కలుగజేసి కీడు చేయలేదటండి, వారిని కాపాడేటండి. చదవండి అక్కడ. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశాడమ్మా. అపాయమే కానీ నష్టమే కానీ మాకు సంభవింపనే లేదు. హల్లెలూయా. దావీదు వల్ల వారికి నష్టము కలగలేదు, అపాయము కలగలేదు, కీడు కలగలేదు. మా మందకు మాకు దావీదు ఏం చేశాడు? క్షేమాన్ని కలగజేశాడు, ఉపకారం చేశాడు. కానీ ఈ నాబాలు ఏమంటున్నాడు? యెషయా ఎవడు, దావీదు ఎవడు, వాళ్ళకి నేనెందుకు ఉపకారం చేయాలి అని
తిరుగుబాటు చేస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము కూడా మన జీవితాలు కూడా ఉపకార ధర్మము చేయుట మర్చిపోకుండా ఉండినట్లయితే ఉపకారికి ప్రతి ఉపకారము దేవుడు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయములో. నిజమైన భక్తి ఇలాగ ఉండాలని అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. యాకోబు 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయే, ఇహలోక మాలిన్యత తనకు అంటకుండా బ్రతుకుటయే, కాపాడుకునుటయే నిజమైన భక్తి. ఉపకారము చేయుటే నిజమైన భక్తి. బైబిల్లో దావీదు దగ్గరికి అదులాము గుహలో కష్టాలు బాధలు ఉన్నప్పుడు, తానే కష్టాలు ఉన్నప్పుడు అతని యుద్ధకు ఎంతమంది వచ్చారు తెలుసా అండి? ఇంచుమించు 400 మంది అతని యొక్క ఆ ఆదరణ కొరకు అతని యుద్ధకు పరిగెత్తుకొని వచ్చారటండి. ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి మనుషులు తెలుసా అండి? చదవండి అక్కడ. 1 సమూయేలు రాసిన గ్రంథములోనే 20వ అధ్యాయము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 1 సమూయేలు 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదులాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్దకు కూడుకొనిగా చూడండి, 400 మంది ఎలాంటి వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి? సమస్యలతో ఉన్న వాళ్ళే వచ్చారు. సహాయం చేసే వాళ్ళు వచ్చారా? ఆయనే కష్టాల్లో ఉన్నాడు. దావీదు సౌలు రాజుకు కనబడకుండా దాక్కుంటున్నాడు గుహలో. ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఆయన యుద్ధకు ఎలాంటి వాళ్ళు వచ్చారు? అప్పులు గలవారు వచ్చారు, అసమాధానం గలవారు వచ్చారు, ఇబ్బందులు గలవారు వచ్చారు. అయ్యా మా ఇబ్బందులు తీర్చండి అయ్యా, అయ్యా మా అప్పులు తీర్చండి అయ్యా, అయ్యా మా భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, మీరు మాకు సమాధానం పరచండి అయ్యా, అయ్యా మేము వేదనతో ఉన్నామయ్యా, మా పిల్లలు కష్టాలలో ఉన్నారయ్యా, దావీదు మీరు మాకు అధిపతిగా ఉండి మా కష్టాలు తీర్చయ్యా, మా బాధలు తీర్చయ్యా, మా ఇబ్బందులు తీర్చయ్యా. నీ ఒక్కడివి తీర్చగలుగుతావు, ఎందుకంటే నీ మీద అభిషేకం ఉంది, నీ మీద దేవుని కృప ఉంది, నీవు దేవుడు కోరుకున్న వ్యక్తివయ్యా. మేము ఎరిగిన వారమని దావీదు దగ్గరికి 400 మంది గనులైన వారు రాలే, గొప్పవారు రాలే, ధనవంతులు రాలే, ఆయనకు సహాయం చేసేవారు రాలే. కష్టములో, నష్టములో, బాధనలో, వేదనలో ప్రాణము విసిగిపోయి ఒంటరితనాన్ని అనుభవించి కుటుంబాలలో శాంతి సమాధానం కరువైన వారు అతని యొద్దకు వస్తే దావీదు వారికి ఆదరణకర్తగా మారాడు, వారికి ఉపకారం చేశాడు, మేలు చేసిన వ్యక్తిగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, బ్రతికితే కొద్ది కాలమైన బ్రతికినా సరే కొంతమందికి నువ్వు అన్నం పెట్టేవానిగా నువ్వు బ్రతుకుదువుగాక. కొద్ది కాలమే బ్రతుకు, కొంతమందిని ద్వారా ఆదరణ పొందేవానిగా నువ్వు బ్రతుకు. కొద్ది కాలమే బ్రతుకు, కొద్ది కాలము నీ ద్వారా అనేకులను సమాధాన పరిచేవానిగా నువ్వు బ్రతుకు. అందుకే సంగమ విశ్వాసులారు, ఉపకారం చేసే మనసు ఉండాలి నీకు. కష్టములో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి ఉపకారం చేయి. క్రైస్తవులకే ఉపకారం చేయాలని లేదు, కుల మత వర్గ భేదము లేకుండా మనిషిగా పుట్టిన ప్రతి మనుషునికి మనం ఉపకారం చేయాలి. ఇంటి పక్కనున్న వానికి ఉపకారం చేయి, ఎదుంటి వానికి ఉపకారం చేయి,
ఆ పేదవాడికి ఉపకారం చేయి, పేదవాడికి ఉపకారం చేయి. అలాంటి అతడు ముస్లిమే కావచ్చు, అది హిందువే కావచ్చు, అది క్రైస్తవుడే కావచ్చు, అతడు జైనిస్టే కావచ్చు, వాళ్ళు సిక్కులే కావచ్చు, వారు కష్టాల్లో బాధలో ఉన్నారని నీకు తెలిస్తే 10 రూపాయలలో రూపాయి ఉపకారం చెయ్యి. ఒకవేళ నీవు డబ్బు సహాయం చేయకపోతే మాట సహాయం చేయి, మాట సహాయం చేయకపోతే చేత సహాయం చేయి. నీ వంతు నీవు నీ ద్వారా ఒక వ్యక్తికి, దేవునికి, సంఘానికి ఉపకారము చేసే వ్యక్తిగానే నీవు ఉండాలి. ఆమె చెప్పండి. మనం అపకారం ఎవరికి తలపట్టకూడదు, ఎవరికి అపకారం చేయకూడదు, ఏ సంఘానికి అపకారం చేయకూడదు, ఏ సేవకునికి అపకారం చేయకూడదు, ఏ విశ్వాసికి అపకారం చేయకూడదు. అపకారం అనేది నీ లిస్ట్లో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, యువర్ గుడ్ పర్సన్ నీ దగ్గరికి రావడం ద్వారా ఆ వ్యక్తిని మేలు పొందాలి. ఆమేన్. డబ్బు ముఖ్యం కాదండి. డబ్బు ద్వారా జరగని కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా, ఉపకారం చేయడము. అది యేసయ్య స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. గాయపరచబడ్డాడు, దొంగలతో కొట్టబడ్డాడు, లేవీలు చూశాడు వెళ్ళిపోయాడు, యాజకుడు చూశాడు వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు మాత్రము అతని దగ్గరికి తీసుకొని అతని గాయాలను కట్టి పూటకుల్లవానికి అప్పగించి అతని పరామర్శించమని 2 దేనారులనిచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నిజమైన మంచి సమరయుడిగా మనము కష్టాలు బాధలో ఉన్నవారికి ఉపకారము చేసే సంఘముగా మనం మార్చబడదము గాక. ఆమేన్. నీ స్వభావం అలా ఉండాలి దేవుని బిడ్డలారా. నేను ఆశపడుతున్నది అదే, నీ స్వభావం అలా ఉండాలి. అది యేసయ్య స్వభావం, అది మన పితరుడైన దావీదు స్వభావం. కష్టాల్లో బాధలో ఉన్న కేయిల ప్రజలకి అతడు ఉపకారం చేశాడు. మనం ఆ అభిషేకాన్ని పొందుకుందాము గాక. ఆమేన్. అంటే దావీదులో ఉన్న స్వభావాలు 5 ఏంటి చెప్పాను. మొదటి ఏంటిది? దావీదు స్వభావం గలవాడు, పూర్ణముగా లోబడే స్వభావం. రెండోది క్షమించే స్వభావం. మూడవది తగ్గింపు స్వభావం. నాలుగోది అభిషేకించిన వారి యొక్క విలువను ఎరిగినవాడు. ఐదవది కష్టాలలో బాధలో ఉన్నవారికి ఉపకారము చేసే స్వభావం. ఇటు దైవీకమైన స్వభావములతో దేవుడు మనల్ని నింపి తన మహిమ కొరకు ప్రభువు మనల్ని ఆశీర్వదించి వాడుకొనును గాక. మన సంఘ బిడ్డలందరినీ దేవుడు మనకిచ్చిన సంఘమును, మన విశ్వాసుల కుటుంబాలను దేవుడు తన క్రీస్తు స్వభావాలతో నింపును గాక. దేవుడిటి వాక్యములను దీవించును గాక. అందరం మోకరించి